హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్. లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో గుర్తుంది కదా. ప్రణతి భరత్ ఇంటి నుంచి లేచిపోతారు. ఇలా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ప్రణతి భరత్ల పెళ్లి గురించి పార్వతిని ఒప్పించడానికి వాళ్ళ ఇంటికి అవని వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే అవనికి మరోసారి తన నిర్ణయాన్ని ముఖం మీద చెబుతుంది పార్వతి. అయినా కూడా అవని ఒప్పించడానికి ట్రై చేస్తూ ఉండడంతో పల్లవి రంగంలోకి దిగుతుంది. అవనిని నానా మాటలు అని అందరి ముందు అవమానిస్తుంది. నువ్వు ఏదో ఒంటరిగా దర్జాగా బతుకుతున్నట్లు బిల్డప్లు ఇస్తున్నావేంటి? అత్తయ్య మావయ్య గారిలాగా ఆస్తి అందరి కొడుకులు కోడళ్ళకి సమానంగా చెందాలి, కానీ నువ్వేం చేసావు? మాకు మా భర్తలకి అన్యాయం చేసి మావయ్య గారి చేత ఆ ఇంటిని నీ పేరు మీద రాయించుకున్నావు. ఇలా ఈ ఇంటి మనుషులను నీ వైపు తిప్పుకుని ఆస్తులు రాయించేసుకుని ఈ ఇంటిని ముక్కలు ముక్కలు చేసేసి నీకు నువ్వుగా బతుకుతున్నావని డబ్బా కొడుతున్నావేంటి అని పల్లవి ఫైర్ అవుతుంది. ఇంతలో పల్లవి, మా వదిన గురించి ఇంకొక మాట మాట్లాడావంటే మర్యాదగా ఉండదు అంటూ కమల్ వార్నింగ్ ఇస్తాడు. ఏం చేస్తావు? కొడతావా? చంపేస్తావా? ఇప్పుడు నేను ఏవైతే అన్నానో అవన్నీ అబద్ధాలని మీ వదినని చెప్పమను, అత్తయ్యని చెప్పమను, అప్పుడు నేను తప్పుగా అన్నానని ఒప్పుకుంటాను అని పల్లవి ప్రశ్నిస్తుంది. పల్లవి అన్నది కరెక్టే కదా అని శ్రేయ సపోర్ట్ చేస్తుంది. వదిన, నువ్వు ఏం చెప్పినా ఏం చేసినా వీళ్ళు నిన్ను అర్థం చేసుకోరు వదిన. అర్థం చేసుకునే వాళ్ళే అయితే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళే పరిస్థితి వచ్చుండేది కాదు. నువ్వు అన్నయ్య విడిపోయే పరిస్థితి వచ్చుండేది కాదు. వీళ్ళ మాటలో నువ్వేం పట్టించుకోక వదిన అంటాడు శ్రీకార్. పట్టించుకునేదాన్ని అయితే నేను ఇక్కడికి వచ్చుండేదాన్నే కాదు శ్రీకార్. నాకు ఆత్మాభిమానం ఉంది కాబట్టి తప్పు చేశానని వీళ్ళు అంటున్నా నేను ఎప్పుడూ ఒప్పుకోలేదు. నన్ను క్షమించమని ఎవరిని ప్రాధేయపడలేదు. నన్ను అంటున్న వాళ్ళందరికీ ఈ విషయం అర్థం కావడం లేదు అని అవని బాధపడుతుంది. నీ గురించి చాలా అర్థం చేసుకున్నాం, ఇంకెక్కువ అర్థం చేసుకునే ఓపిక నాకేమీ లేదు అని పార్వతి పొగరుగా చెబుతుంది. నిన్ను అర్థం చేసుకోమని అడగడానికి ఇక్కడికి రాలేదు అత్తయ్య. మీ కూతురు ప్రణతి గురించి, ప్రణతి ప్రేమ గురించి, ప్రణతి జీవితం గురించి పెద్ద మనసుతో అర్థం చేసుకోమని చెప్పడానికి వచ్చాను. మీ ఆవేశాలు, కోపాలు ప్రణతి జీవితాన్ని సంతోషంగా ఉండేలా చేయలేవని చెప్పడానికి వచ్చాను. మీ పంతాలు, పట్టింపులు పక్కన పెట్టి ప్రణతిని ఒక్కసారి అర్థం చేసుకోండి అని అభ్యర్థించడానికి వచ్చాను. అత్తయ్య, మనం ఏదో ఆవేశంలో అన్నారు. ఇప్పుడైనా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ ఇష్టం లేకుండా వాళ్ళ పెళ్లి జరగదు. మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వాళ్ళ పెళ్లి చేస్తే సంతోషంగా ఉంటారని చెప్పడానికే ఇక్కడికి వచ్చాను అంటూ దండం పెట్టి మరీ అడుగుతుంది అవని. ప్రేమించుకున్న వాళ్ళకి పెళ్లి చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు పార్వతి. అవని చెప్పిన దాని గురించి ఒక్కసారి ఆలోచించు అని భానుమతి అంటుంది. అమ్మ, నువ్వు వదిన మీద ఉన్న కోపాన్ని పక్కన పెట్టి ప్రణతి గురించి ఆలోచించమ్మా అంటాడు శ్రీకార్. ప్రణతి తను ఇష్టపడిన భరత్ని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటుందమ్మా. మనందరికీ చెల్లి సంతోషంగా ఉండటమే కదా కావాల్సింది అని కమల్ కూడా అంటాడు. ఎవరు ఏం చెప్పినా నా నిర్ణయం మారదని మొన్నే చెప్పాను, ఇప్పుడు అదే చెబుతూ ఉన్నాను. ప్రణతి గురించి మాట్లాడడానికైతే నువ్వు ఇక్కడికి మరోసారి రానవసరం లేదు. నువ్వు ఎన్నిసార్లు వచ్చినా ఎన్ని చెప్పినా ఉపయోగం లేదు. నువ్వు తెలుసుకోవాల్సింది ఒక్కటే, అదేంటో తెలుసా? నా కంఠంలో ప్రాణం ఉండగా నా కూతురికి నీ తమ్ముడికి పెళ్లి జరగదు. వెళ్ళు అంటూ అవరిని గెంటేస్తుంది పార్వతి. ఎందుకు వదినా ఇంత తాపత్రయపడుతున్నావు? అమ్మ సంగతి తెలుసు కూడా ఎందుకు తనను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నావు? నీ ప్రయత్నాలు వృధా. నువ్వు ఇలా అవమానాలు పడడం నాకు నచ్చలేదు వదిన. నీ ప్రయత్నాలన్నీ వృధా అని కమల్ బాధపడతాడు. మరోవైపు పల్లవి తన తండ్రి చక్రధర్తో మంత్రాలు జరుపుతూ ఉంటుంది. ఇంకా అంత గొడవ జరిగినా కూడా అవని మళ్ళీ మీ అత్తయ్యని కన్విన్స్ చేయడానికి వచ్చిందంటే నేను నమ్మలేకపోతున్నాను అంటాడు చక్రధర్. అవని చూడటానికి సాఫ్ట్గా కనిపిస్తుంది, కానీ అది చాలా పెద్ద ముదిరి టెంకి డాడ్ అంటూ తను అనుకున్నది అయ్యే వరకు వెనక్కి తగ్గదు, ఎవరికి భయపడదు అని పల్లవి అంటుంది. అంటే ప్రణతిని తన తమ్ముడికిచ్చి పెళ్లి చేయడానికి అవని డిసైడ్ అయిందన్నమాట అంటాడు చక్రధర్. డిసైడ్ అయింది కాబట్టే ఈరోజు అత్తయ్య చేయరని చెప్పినా చస్తానని బెదిరించినా ఈరోజు కన్విన్స్ చేయడానికి వచ్చింది డాడ్. అత్తయ్య మనసు మారదు, అత్తయ్య తీసుకున్న నిర్ణయం కూడా మారదని అవనికి ఇప్పుడు అర్థమైంది. కాబట్టి తన పంతాన్ని నెగ్గించుకోవడం కోసం ప్రణతిని తన తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తుంది. తన యాక్షన్ ఆఫ్ ప్లాన్ చూస్తుంటే వాళ్ళిద్దరికీ రేపో ఎల్లుండో పెళ్లి జరిపించేలా ఉంది అని పల్లవి అంటుంది. మరోవైపు భానుమతి మనసులో, నన్ను చంపేస్తానని బెదిరించిన ముసలోడు ప్రణతి భరతుల పెళ్లి గురించి పార్వతికి నా చేత చెప్పించాడు. వాళ్ళు నన్ను బెదిరించేసరికి తాడు కత్తి విషయం ప్లేస్లో పళ్ళు పాలు స్వీట్లు పెట్టి నన్ను మోసం చేశాడు. చెప్తాను ముసలోడు పని అని భానుమతి తిట్టుకుంటుంది. ఇంతలో కమల్ తాత గెటప్లో ఎంట్రీ ఇస్తాడు. నువ్వెప్పుడు వచ్చావయ్యా అని భానుమతి అడిగితే కర్రతో వాయించేస్తాడు కమల్. వచ్చినప్పుడల్లా సరదాగా మాట్లాడేవాడివి, ఇప్పుడేంటి కొడుతున్నావు అని భానుమతి అరుస్తుంది. కొట్టకుండా ముద్దు పెట్టుకోవాలి నిన్ను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి అంటాడు. నువ్వు చెప్పినట్లే చేశాను. ప్రణతి భరతుల పెళ్లి గురించి చెప్పా కదా అంటుంది భాను. వాళ్ళ పెళ్లి గురించి చెప్పమంటే వాళ్ళకి నా గురించి ఎందుకు చెప్పవు? నా మొగుడు చంపేస్తున్నాడని చెప్తావా? వాళ్ళందరికీ దృష్టిలో నన్ను హంతకుడిని చేస్తావా? నా గురించి బ్యాడ్గా చెప్తావా అంటూ కర్రకొరడతో వాయించేస్తాడు ముసలాడు. కాపాడండి, నన్ను కొట్టి చంపేస్తున్నాడు ముసలి చచ్చినోడు అని భానుమతి కేకలు వేస్తుంది. దీనితో
శ్రీకర్, పల్లవి, శ్రేయ పరిగెత్తుకుంటూ వస్తారు. ఏంటి నానమ్మ అలా అరిచావు, ఏమైనా డ్రామా ప్రాక్టీస్ చేస్తున్నావా అంటారు శ్రీకర్. రే, నా మొగుడు నన్ను కుట్టి చంపేస్తుంటే నీకు నాటకంలా కనిపిస్తుందా అంటుంది భానుమతి. ఏంటి, తాతయ్య నిన్ను కొట్టాడా? ఎక్కడ తాతయ్య అని శ్రీకర్ అడుగుతాడు. ఇదిగో ఇక్కడే ఉండాలి, మీరు వచ్చే ముందు వరకు నన్ను కొడుతూనే ఉన్నాడు. మీరంతా రావడం చూసి మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోయినట్లున్నాడు. మీరు రావడానికి ముందు వరకు చాపగొట్టేశాడు అని భానుమతి అంటుంది. లాభం లేదే ముసలి, నీకు ఒకటి అర్థమైంది. లేనిది ఉన్నట్లుగా ఊహించుకోవడం ఎక్కువైపోయింది నీకు మొగుడి పిచ్చి బాగా పట్టేసింది. నీ పిచ్చి పరాకాష్ఠకు చేరకుండా ఉండాలి అంటే నిన్ను పిచ్చాసుపత్రిలో చేరాల్సిందే అని పల్లవి అంటుంది. ఏం మాట్లాడుతున్నావే, నాకు పిచ్చి గిచ్చి ఏమీ లేదు, వెళ్ళండి ఇక్కడి నుంచి. రే ముసలి సచ్చునోడా, ఇలా కుట్టావేంట్రా అని భానుమతి తిట్టుకుంటూ ఉంటుంది. ఇక మరొక వైపు అవని ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. అవని, నువ్వు చెప్పకుండా వెళ్ళావని, ఎక్కడికి వెళ్ళొచ్చావని వీళ్ళంతా కంగారు పడుతున్నారమ్మా. నేను కూడా నీకోసం వెతకడానికి వెళ్ళానమ్మా, ఎక్కడికి వెళ్ళావు అని రాజేంద్ర అడుగుతాడు. అత్తయ్య దగ్గరికి వెళ్ళా మావయ్య గారు అంటుంది అవని. నువ్వు అక్కడికి వెళ్ళుంటావని నేను ఊహించాను. ఎందుకు వెళ్ళుంటావు, అక్కడ ఏం జరిగిందో కూడా నేను అర్థం చేసుకోగలను. ప్రణతి భరత్ల పెళ్లి చేయడానికి మీ అత్తయ్యని కన్విన్స్ చేయడానికి వెళ్ళావు. మీ అత్తయ్య తన నిర్ణయం మారదని నిన్ను బయటకు పోమని చెప్పుంటుంది. అదేగా జరిగింది అంటాడు రాజేంద్ర. మీరు ఊహించిందే నిజం మావయ్య గారు అంటుంది అవని. వాళ్ళ ఆలోచనలు మారవని నాకు తెలుసు కాబట్టే వీళ్ళకి పెళ్లి చేయడమే మంచిదని ముహూర్తాలు పెట్టించడానికి పంతులు గారిని పిలిపించాను. వాళ్ళని మార్చాలనే ఉద్దేశంతో నువ్వు వద్దన్నావు. ప్రయత్నించినందుకు మరోసారి నీకు అవమానం జరిగినా తప్పులేదు, ఇంకేం ఉపయోగం లేదు కదా అంటాడు రాజేంద్ర. ఆయన ఒక్క మాటతోనూ ఒక్క ప్రయత్నంతోనూ ఎవరు మారరు మావయ్య గారు. ఏదైనా సాధించాలి అంటే ప్రయత్నిస్తూనే ఉండాలి తప్ప కాదని జరగదని మనం ప్రయత్నం ఆపేయకూడదు. అత్తయ్య అభిప్రాయాన్ని నిర్ణయాన్ని తప్పకుండా మారుస్తాను, కాకపోతే దానికి కొంచెం టైం పడుతుంది అంతే మావయ్య గారు అంటుంది అవని. ఆవిడ గారు మారుతుందనేది నీ నమ్మకం. నువ్వు ప్రయత్నించిన ప్రతిసారి నీకు అవమానాలు చీత్కారాలు జరగడం తప్ప నీ నమ్మకం నిజం కాదనేది నా నమ్మకం. నీ ఇష్టం అని రాజేంద్ర వెళ్ళిపోతాడు. మీ మావయ్య గారు అన్నది నిజమే అవని. నువ్వు ప్రాధేయపడిన ప్రతిసారి వాళ్ళకి నీ మీద ఇంకా ద్వేషం పెరగడం తప్ప ఇంకెలాంటి ఉపయోగం ఉండదు అంటుంది స్వరాజ్యం. మీ అత్తయ్య అర్థం చేసుకునేవారే అయితే సాటి ఆడదానిగా నీ గురించి నీ జీవితం గురించి ఎప్పుడూ ఆలోచించి ఉండేదమ్మా. నీ జీవితం గురించి ఆలోచించని మనిషి నువ్వు చెప్పేది అర్థం చేసుకుంటుందని ఎలా అనుకుంటున్నావు అని దయాకర్ అంటాడు. మరోవైపు ప్రణతి, భరత్ రహస్యంగా మాట్లాడుతూ ఉంటారు. భరత్, నాకు ఎందుకో భయంగా ఉంది. వదిన మా అమ్మని ఒప్పించి మన పెళ్లి చేయాలనుకుంటుంది, కానీ వదిన ఎంత ప్రయత్నించినా మా అమ్మ మారుతుందనే నమ్మకం నాకు లేదు అంటుంది ప్రణతి. ఆ విషయం నాకు కూడా తెలుసు ప్రణతి, కానీ మా అక్క మీ అమ్మగారి ఇష్టంతోనే మన పెళ్లి చేయాలనుకుంటుంది అంటాడు భరత్. మా అమ్మ ఒప్పుకోకపోతే మన పెళ్లి జరిగినట్లేనా? మా అమ్మ నా విషయంలో తన నిర్ణయం మార్చుకోనంటుంది. మా అమ్మ నిర్ణయాన్ని మార్చడానికి, వదిన అవమానాలు భరించడానికి సిద్ధమైంది. మనం అందరికీ సమస్యగా మారినప్పుడు మన కోసం ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుందని ఇద్దరు డిసైడ్ అయ్యి ఇంట్లోంచి లేచిపోతారు. సో ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ మన సీరియల్.